చెప్తాత ఏం చెప్తావు ఇప్పుడు సమాజంలో మార్పు రావాలి అనేది పెద్ద మనిషి హనుమంతరావు కంకణం కట్టుకుండు. అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇలా కనిపించిన పిల్లలే మర్రబడి ప్రేమ మాయలో పడి తల్లిదండ్రులనే నాశనం చేస్తుర్రు. మరి ఎట్లా అంటే ఇది ఎందువల్ల ఇట్లా జరుగుతుంది? ఇట్లా జరగకుండా ఉండాలంటే నువ్వేం చెప్తావు? సమాజంలో ఫస్ట్ మొబైల్ బంద్ చేయండి. ఆ తర్వాత వాళ్ళు వేసుకునే డ్రెస్సుల మీద అబ్జెక్షన్ చేయాలి. దాని మీద ఒక అమ్మాయి అబ్బాయి పోతున్నా అంటే ఒక లేడీ గాని అమ్మాయి గాని ఏది గాని సీటు మీద ఎట్ట కూకాలి, గ్యాస్ సైడ్ కూకాలి. అమ్మాయి గాని లేడీ గాని ఎవరన్నా గాని ఒక సైడ్ కూకాలి. ఇప్పుడు ఎట్ట కూకుంటుండ్రు మీకు తెలుసు కదా. ఇది అంతా మానిపిస్తే పోలీసులు ఇదంతా కంట్రోల్ పెడితే సమాజం అనేది బాగుపడుతుంది. అర్థమైందా? ఇంకొకటి, తల్లిదండ్రులకు ఇళ్ళ మీద ఆడపిల్లల మీద ఆకర్షణ పెట్టాలి ఎక్కువ. ఎందుకంటే మా అమ్మాయి కాలేజీ పోతుందా, కాలేజీలో చదువుతుందా, లేదంటే ఎక్కడికైనా పోతుందా అని పేరెంట్స్ కాలేజీలో ప్రిన్సిపాల్ లేదా క్లాస్ టీచర్ ఫోన్ చేసి కనుక్కోవాలి. మా అమ్మాయి ఈ రోజు కాలేజీకి వచ్చిందా రాలేదా, రాకుంటే ఎక్కడికి పోయింది. అప్పుడు మనం ఇంటికాడ అమ్మాయికి క్రమశిక్షణలో పెట్టుకోవచ్చు. అప్పుడు లోకం అనేది బాగుపడుతుంది. లేకుంటే అప్పటి వరకు బాగుపడదు. మొత్తానికి రామ చక్కని సందేశం ఇచ్చిండే. రామవరం అది ముచ్చట చెప్పుకొచ్చిండు.